ఈ వీడియోలో మనము బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. అండ్ టాప్ కంపెనీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అసలు విషయం ఏంటి అంటే, మనకు నచ్చినట్టు ఎప్పుడు అవుట్డేటెడ్ కంటెంట్ నేర్చుకొని, అవుట్డేటెడ్ కోర్స్ నేర్చుకొని, నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, ఉద్యోగం నేను తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, ఓకే నేను నేర్చుకున్నా అంటే కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ఏముంటాయి, సో నేను ఈ కోర్స్ నేర్పిస్తున్నాను, ఇదే మీకు బ్రహ్మాండం ఉంటుంది బాగుంటుంది. అట్లా కాకుండా కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే కంపెనీ టాప్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని తగ్గట్టు మన కోర్స్ కరికులం డిజైన్ అయిందా లేదా అని మనం చూసుకోవాలి. అలా చూసుకోవడానికి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి ఓలా, సో అంటే శాలరీస్ విషయం చూసుకుంటే యావరేజ్ 15 lakhs దాకా ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ కంపెనీ వచ్చేసి ఓలా కంపెనీలో జాబ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే, పార్ట్నర్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, ఐడెంటిఫై అండ్ ట్రాక్ అప్రోప్రియేట్ performance metrics, key performance indicators and associated numbers for the business verticals, and algorithms to extract the required information from the user base, and work with large data sets, automate data extraction, build monitoring, reporting dashboards, high volume and automated business intelligence solutions. And next వచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో స్టాటిస్టికల్ టూల్స్ లైక్ ఆర్ కానీ, పైథాన్ కానీ, ఎస్ఏఎస్ కానీ, ఇలాంటి అండ్ ఆల్సో ఎస్క్యూఎల్ కానీ, వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి అంటూ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఓయో చూసుకుందాం. ఓయో వచ్చేసి డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్ బై క్రియేటింగ్ ప్లాట్ఫామ్స్ బెటర్ యాక్సెస్, అండ్ ఆల్సో పార్ట్నర్ విత్ బిజినెస్ లీడర్స్ టు ఆన్సర్ కీ బిజినెస్ క్వశ్చన్స్, ఎబిలిటీ టు మల్టీటాస్క్ అండ్ వర్క్ ఆన్ డైవర్స్ రేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. బేసిక్ క్వాలిఫికేషన్ అనేది 1 year ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటిక్స్ ఫీల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ అదర్ క్వాంటిటీ ఏరియాస్ అని చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏం నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే, బిగ్ డేటా టెక్నాలజీ, AWS, హైవ్, ప్రెస్టో వీటి మీద ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ టెక్ మహీంద్రాలో కూడా మార్కెట్ రీసెర్చ్, డేటా అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, బిల్డ్ యూజర్ మాన్యువల్స్, గైడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా వేరే కంపెనీ చూసుకుంటే ఫోన్పే కంపెనీ ఒకటి. ఫోన్పే కంపెనీలో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, అనలిటిక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటి అంటే, ఒక చాలామంది ఈ బిజినెస్ అనలిస్ట్ అనేది కోడింగ్ లేదు కాబట్టి నేను బిజినెస్ అనలిస్ట్ తీసుకుంటా, అలా కాకుండా ఏదైనా కానీ కోడింగ్తో సంబంధం లేదు, మనకి ఇంట్రెస్ట్ బేస్ ఏందని మనం ఆలోచించాలి.